హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచి పుదీనా రైస్ చేసుకుందామండి. చాలా ఈజీ. దీనికోసం ఒక మిక్సీ జార్లో కొంచెం పచ్చిమిర్చి, పుదీనా తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. నిజంగా చెప్తున్నాను కదా, చాలా చాలా ఈజీ. లంచ్ బాక్సెస్కి అయినా కూడా, మనం ఎటైనా ట్రావెలింగ్లో వెళ్ళేటప్పుడైనా సూపర్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఒక ప్యాన్లో మంచిగా ఆయిల్ వేసుకొని కొంచెం బగారా రైస్ అండ్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. లైక్ లవంగాలు, చెక్క అలాంటివి కూడా యాడ్ చేసేసుకుందాము. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేద్దామండి. అది మంచిగా కొంచెం చిట్పట్ చిట్పట్ అంటూ ఉంటుంది కదా, అప్పుడు ఫుల్ ఆఫ్ ఆనియన్స్ వేసేసుకుందాం. అంటే ఒక పెద్ద ఆనియన్ అనమాట. నేను ఇది ఆల్మోస్ట్ ఒక 4 to 5 మెంబర్స్కి సరిపడేటట్టు చేస్తున్నాను. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం క్యారెట్, బీన్స్ అట్లాంటివి ఉంటే కూడా యాడ్ చేసేసుకుందాము. సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ పుదీనా మిక్చర్ ఉంది కదా, అది కూడా ఇందులోనే యాడ్ చేసేసేయాలన్నమాట. ఇది కొంచెం కుక్ అవుతుంది అన్న టైంలో మనకి రైస్కి సరిపడా క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకుందాం. నేను కొంచెం హాట్ వాటర్ తీసుకున్నాను. ఈజీగా బాయిల్ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది రైస్ అనేసి మంచిగా ఇట్లా తొందరగా అంటే తొందరగా అయిపోతుంది అనమాట. సో బాయిల్డ్ వాటర్ వేసుకున్నాక రైస్ కూడా యాడ్ చేసేసుకొని మనం కుక్ చేసుకోవడమే అండి. మంచిగా కుక్ అవుతున్నప్పుడు మూత మంచిగా లిడ్ మంచిగా పెట్టండి. దమ్ అవుతుంది అనమాట. సిమ్లో పెట్టేసి అది జస్ట్ దమ్ చేయండి. సూపర్ అంటే సూపర్ ఈజీగా మంచిగా పుదీనా రైస్ రెడీ అవుతుంది. చెప్పాను కదా, లైక్ లంచ్ బాక్సెస్కైనా మనం ఎటైనా ట్రావెలింగ్లో వెళ్ళేటప్పుడైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. రైతాతో అయినా చికెన్ కర్రీతో అయినా సూపర్.